సరిహద్దుల్లో అంబులెన్స్ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అంబులెన్స్లను అడ్డుకునేందుకు వీల్లేదంటూ తెలంగాణ పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. సరిహద్దుల్లో అంబులెన్స్లను నిలిపివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్పై స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ చెప్తారు. సాగర్, చెప్పండి, హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు ఎలా ఉన్నాయి? అసలు హైకోర్టు ఏం చెప్పింది? దానికి ప్రభుత్వ సమాధానంగా ఏం చెప్పారు? దాదాపు 2 గంటల పాటు ఈ హైకోర్టులో విచారణ జరిగింది స్వామి. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏంటంటే ఈ సరిహద్దుల వద్ద ఏ అంబులెన్స్ ను కూడా ఆపకూడదు అని మధ్యంతర ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేషనల్ హైవే యొక్క పవర్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటుంది. అంటే నేషనల్ హైవేల మీద వాహనాలను ఆపేటువంటి పవర్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కు ఉండదని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఈ వాదనలో పాల్గొన్నటువంటి హైకోర్టు లాయర్ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి చెప్పింది, వాళ్ళ వాదనలు వినిపించిందంటే ఆర్టికల్ 1419 ప్రకారంగా ఇది వయలేషన్. ఎందుకంటే ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మొత్తం కంప్లీట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా ఆపే అధికారం ఎవరు కూడా లేదనేది కూడా వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఏదైతే 11/5/2021 ఏదైతే సర్కులర్ ఇష్యూ చేశారో అది వయలేషన్ ఆఫ్ ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఏవైతే ఆదేశాలు ఉందో డివిజన్ బెంచ్ ఆదేశాలకు అది విరుద్ధంగా ఉందని, తర్వాత ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు ఒకటి ఏది WP 3/2021లో కూడా ఒక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఏంటంటే ఇలాంటివి ఇంటర్ స్టేట్ నుంచి వచ్చే వాటిని ఆపడానికి వీలేదని, వీటన్నిటి దృష్టిలో తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే అంబులెన్స్లో వస్తున్నారో వాళ్ళని ఎక్కడైతే బార్డర్లో ఆపేస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ఆపకూడదు. ఏదైతే సర్కులర్ ఇష్యూ చేసిరో జియో 11/5/2021లో ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్కుల్ని ఈరోజు స్టే చేసేసి ఈరోజు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ కంట్రోల్ రూమ్స్కి ఫోన్ చేసినట్టయితే మీరు ఆథరైజేషన్ కూడా ఇవ్వకూడదు, కేవలం వాళ్ళకి మీరు అసిస్ట్ చేయమని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. సార్, ప్రధానంగా ఇప్పుడు ఈ స్టే ఉద్దేశం ఏంటి? ఇంకేమైనా వ్యాఖ్యలు చేసిందా కోర్టు? ఈ రోజు స్టే ఇవ్వడం ముఖ్యంగా అంటే మీరు ఈ స్టేని తీసుకొని ఏదో రకంగా ఇంకా వేరే రూపంలో సర్కులర్స్ కానీ జీవోలు కానీ లెటర్స్ కానీ ఇష్యూ చేయకండి. తప్పనిసరిగా రేపటి నుంచి ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ అంబులెన్స్లు ఏవైతే ఆపారో పేషెంట్లు ఎవరైతే ట్రీట్మెంట్ కోసం వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారో వాళ్ళని తప్పనిసరిగా మీరు పర్మిట్ చేయాలి, ఆపడానికి వీల్లేదని కూడా క్లియర్ కట్ డైరెక్షన్. ఆర్టికల్ 14 ఏమైనా విఘాతం కలుగుతుందని చెప్పి జీవో తీసుకొచ్చి కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి కూడా చేయొద్దని కోర్టు ఆదేశించింది. ఎస్, ఈ రోజు ఎటువంటి జీవోలు కానీ ఇంకా ఎటువంటి లెటర్స్ ఇష్యూ చేయకూడదు, మీరు డైరెక్ట్ గా ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయండి, ఎందుకంటే ఇది కోర్టు డైరెక్షన్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 14 పైన ఏం చెప్పింది సార్ కోర్టు? ప్రధానంగా సుప్రీంకోర్టు ఏంటంటే ఆర్టికల్ 19 and 21 ఏదైతే ఉందో దేశంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మెడికల్ ఏవైతే ఈ కరోనా సమయంలో ఎవరైతే పేషెంట్స్ బాగా సఫర్ అవుతుంటారో వాళ్ళు ఇక్కడ రాకుండా ఆపేసినట్టే వాళ్ళ మధ్యలో చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ అన్నది ఏంటంటే మా తెలంగాణ వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ దొరకట్లేదు, బయట వాళ్ళకి వచ్చినైతే అడ్మిషన్ ఏ విధంగా మాకు ఇవ్వడానికి కుదురుతుందంటే ఈ తెలంగాణ ఆంధ్ర అనేది కాదు, ప్రతి వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే హక్కు ఉంటుంది. కాబట్టి irrespective of the state, irrespective of the cities, they can come and take the treatment in Hyderabad అన్నారు. కాబట్టి ఆ డైరెక్షన్లోనే మీరు ప్రవర్తించాలి కానీ యూ షుడ్ నాట్ గో బియాండ్ దిస్ అని చెప్పేసి డైరెక్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన తర్వాత తమ వాదన ఏం చెప్పింది? శ్రీరామ్ సంబంధించి ఏజీ గారు ఏం చెప్పారు? అంత బుద్ధి చెప్పింది అదే. ఆయన ఏంటంటే ఆర్టికల్ 1921 ప్రకారంగా సెక్షన్ ఎపిడమిక్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ ఈ విధంగా ఆపడానికి వీల్లేదు, ప్రతి వాళ్ళకు కూడా దీంట్లో అధికారం ఉంది. కాబట్టి ఇది నేషనల్ పాలసీ, ఇది ఏదైతే ఉన్నదో మెడికల్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసింది. కాబట్టి ప్రతి వాళ్ళకి దీంట్లో హక్కు ఉందనేది వాదన వినిపించడం జరిగింది. హెల్త్ సెక్రటరీ ప్రధానంగా ఏం చెప్పారు? హెల్త్ సెక్రటరీ అన్నది ఒకే ఒక విషయం ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా హెల్త్ సెక్రటరీ అన్నది ఏంటంటే గతంలో చెప్పిన వాదన వినిపిస్తే హైకోర్టు అనేది దట్ ఈస్ నాట్ ద రిక్వైర్డ్, నౌ ఐ వాంటెడ్ ఓన్లీ దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అలోయింగ్ ది అంబులెన్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఎప్పటి వరకు తిరిగి వాయిదా వేయడం జరిగింది? ఇది నెక్స్ట్ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ స్టే అనేది కంటిన్యూ అవుతుంది.
ఉత్తర్వులను అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందా, నెక్స్ట్ ఉత్తర్వులు ఎప్పటి వరకు? ఈ రోజు ఏదైతే ఉత్తర్వులు స్టే చేసింది మళ్ళీ ఫర్దర్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ డేట్ 17th జూన్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. మొత్తంగా ఇది స్వామి 17th జూన్ వరకు కూడా ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం ఇదివరకు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో అంబులెన్స్లకు సంబంధించి ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని ఇతర రాష్ట్రాలకు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి రాష్ట్రాలు తెలంగాణకు వచ్చేటువంటి ఈ అంబులెన్స్లను ఆపండి అని ఏదైతే చెప్పిందో ఆ ఉత్తర్వులకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి తర్వాత ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఇవి కొనసాగుతాయని చెప్పినటువంటి పరిస్థితి ఉంది స్వామి. రైట్ సాగర్. సరిహద్దుల్లో అంబులెన్స్ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అంబులెన్స్లను అడ్డుకునేందుకు వీల్లేదంటూ తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సరిహద్దుల్లో అంబులెన్స్లను నిలిపివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్పై స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. అంతేకాదు అంబులెన్స్లను ఆపవద్దంటూ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఎన్టీని నిలువరించడం అంటే ఆర్టికల్ 14ను ఉల్లంఘనే అని ఏపీ ఏజీ వాదించారు. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సామర్థ్యం అయిపోయిందని కూడా ఇక్కడ అంటే 86% సామర్థ్యం అయిపోయిందని తెలంగాణ హెల్త్ సెక్రటరీ కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగినటువంటి పరిస్థితి కూడా మనం ఇందాక కోర్టులో చూసాము. అంటే కోర్టులో ముఖ్యంగా దాదాపు 2 గంటలకు పైగా కూడా వాదనలు జరిగినాయి. హైకోర్టు చాలా సీరియస్ అయిందని చెప్పొచ్చు ప్రభుత్వం పైన, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పైన. తెలంగాణ ప్రభుత్వం వాదనలు కూడా మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కోవిడ్ పేషెంట్లను అలౌ చేయడం లేదని కూడా కొద్దిగా సమర్థించుకోవడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే హైకోర్టు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో వాళ్ళు హిమా కోహ్లీ గారు తెలంగాణ అడ్వకేట్ జనరల్ పైన సీరియస్ అవడం కూడా జరిగింది. అది ఎట్లా ఆర్టికల్లో 1921 ప్రకారం అది జీవించే హక్కు ఉల్లంఘన జరుగుతుంది కదా అని కూడా చెప్పడం జరిగినటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. ఇంకా అడ్వకేట్ జనరల్ ఏమన్నారు సార్? అంటే తెలంగాణ తరపున ఎలాంటి వాదనలు వినిపించారు? ఈరోజు తెలంగాణ తరఫున కూడా ఏంటంటే ఆంధ్ర అడ్వకేట్ జనరల్ ఏదైతే వాదించాడో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఎపిడమిక్ యాక్ట్ సెక్షన్ 2, తర్వాత ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వయలేషన్, తర్వాత ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో ఉన్న వాటిలో మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి వాటిని ఆపర్చునిటీ అంటే ఆ సర్వీసెస్ని అవైల్ చేసుకునే అధికారం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందనేటువంటి వాదనలు వినిపించారు. అయితే వారి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో దుమ్మలపాటి శ్రీనివాస్ ఎవరు ఉన్నారో వారు కూడా వాదించడం జరిగింది. ఏంటంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కేరళ అండ్ కర్ణాటక కూడా ఇలాంటి విషయం వచ్చినప్పుడే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పిందంటే వన్ కెన్ నాట్ స్టాప్ ఇట్ అనేది చెప్పిండ్రు. రెండవది ఏమంటే ఆర్టికల్ 14, 19, 21 ప్రకారంగా ప్రతి వాడికి జీవించాకు, తర్వాత ఈ రాష్ట్రంలో అటువంటి కంటైన్మెంట్ జోన్లో అయితే ఉన్నారో ఎంట్రీ కానప్పుడు ఆర్టీపీసీఆర్ అనేది దీనికి సంబంధం లేదు. ఎందుకంటే తను ఏదైతే అంబులెన్స్లో వస్తున్నాడో ఒక పేషెంట్ అయితే చాలా ఇదిగా ఉన్నాడో ఇక్కడ అడ్మిషన్ దొరకదు అది వేరు, కానీ వాళ్ళని అలో ఎందుకు చేయట్లేదు? ఒకవేళ అడ్మిషన్ దొరకకపోయినట్టయితే వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉంటుంది. వాళ్ళు రిస్క్ తీసుకొని వస్తున్నప్పుడు దాన్ని మీరు ఎందుకు ఆపుతున్నారు అనేటువంటి ఈరోజు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్కి. తెలంగాణ గవర్నమెంట్ అంటే కేవలం తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే మేము ఇటువంటి కంటైన్మెంట్ వాళ్ళు కనుకొచ్చినట్టు ఇంకా స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి అందుకే మేము ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మీరు ఆ విధంగా మేము ఆర్డర్స్ ఇష్యూ చేయలేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మెడికల్ ఫెసిలిటీస్ను అనుభవించే హక్కు ప్రతి వాళ్ళకు ఉంటుంది కాబట్టి దాన్ని మీరు కట్టేలు చేయడానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎందుకు ఆ విధంగా చేశారు? సుప్రీంకోర్టు కూడా చెప్పింది. తర్వాత రాజ్యాంగానికి కూడా విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ ఆర్డర్ మేము స్టే చేస్తున్నామని చెప్పడం జరిగింది.
ఈ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కావచ్చు, మరోపక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కావచ్చు, దీని ప్రకారం ఏమైనా శిక్షలు పడే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ, లేకపోతే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కానీ, వీటిలో ఉన్నది ఏంటంటే సెక్షన్ వయలేషన్ చేసినట్టయితే తప్పనిసరిగా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఇంటర్ప్రిటేషన్. తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది, కంటైన్మెంట్ ఈ డిసీజ్ని స్ప్రెడ్ కాకుండా ఆపడం కోసం మేము రానివ్వడం లేదనేది తెలంగాణ గవర్నమెంట్ వాదన. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మొత్తము భారతదేశానికి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అనుభవించే హక్కు ఉంటుందని వాళ్ళ వాదన. కాబట్టి ఇది ఆర్టికల్ 19 and 14 and 21 వయలేషన్ వాళ్ళు వాదన వినిపించారు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్, ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఏంటంటే ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మొన్న 11వ తారీఖు ఇచ్చిన ఆర్డర్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎవరైనా మెడికల్ ఫెసిలిటీస్ కోసం అంబులెన్స్లో వస్తే వాళ్ళని పర్మిషన్ తీసుకున్నారా అడ్మిషన్కి, లేకపోతే కంట్రోల్ రూమ్ నుంచి ఏమైనా ఈ పాస్ అలాంటి వాటి మీరు ఇన్సిస్ట్ చేయకూడదని చెప్పింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తుండడం వల్ల ఈరోజు హైకోర్టు వాటిని స్టే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇది రామచంద్ర, ఇది మాచర్ల రంగయ్య, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళను పేషెంట్లను ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం హైవేలలో అడ్డుకుంటుంది కదా, దీనికి ఏమైనా చట్టం ఉంటుంది హైవేలలో అడ్డుకోకుండా? ముఖ్యంగా ఏంటంటే హైవేలు అనేది ఏది నేషనల్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ. ఆల్ ది రోడ్స్ అండ్ ఇవన్నీ నేషనల్ హైవేస్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ. కాబట్టి ఒకవేళ నువ్వు నేషనల్ హైవేలో ఒకవేళ ఇలాంటి స్టాప్ చేయాలనుకున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా నేషనల్ హైవేని యూజ్ చేసే అధికారం ప్రతి వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఆఫ్ చేయాలన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చినట్టుగా ఈరోజు ఏమి దాఖలాలు అంటే ఎవిడెన్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హైవేల పైన ఆపుతుంది కదా, దానికి నేషనల్ హైవే చట్టం ఏమైనా ఉంటుందా? రాష్ట్ర నేషనల్ హైవే యాక్ట్ ఉంది కదా, నేషనల్ హైవే యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే దేశంలో ఉన్న అన్ని నేషనల్ హైవేస్ అన్ని కూడా ప్రభుత్వానికి సంబంధించింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దాన్ని ఒకవేళ దాని మీద ఉండేటువంటి వాటి రిపేర్ చేయాలన్నా కూడా వాటి మీద మెయింటెనెన్స్ కానీ వాటిని నిర్మించే మొత్తం ఖర్చులను కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి వాటి అజమాయిషి, వాటి కంట్రోల్, మెయింటెనెన్స్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి వాళ్ళ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా స్వామి, ఇటు నేషనల్ హైవే చట్టం కావచ్చు, మరొక ఆర్టికల్స్ 14, 19, 21 ఈ సమానత్వపు చట్టం కావచ్చు, సమానత్వ హక్కు కావచ్చు, రైట్ టు లైఫ్ హక్కు కావచ్చు, ఇవన్నిటికీ ఉల్లంఘన కలుగుతుంది. కాబట్టి మేము ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని హైకోర్టు చెప్పడం జరిగింది. స్వామి, ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు పిటిషనర్ జీవి కృష్ణారావు టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మొన్న ఆర్డర్స్ ఇస్తే మాకు అందలేదని ప్రభుత్వం చెప్పింది. ఇవాళ హైకోర్టు ఏమని ఆదేశాలు ఇచ్చింది? మీ వాదన ఎలా ఉంది? ఆ వాదనకు తెలంగాణ ప్రభుత్వం వాదన ఏ విధంగా ఉంది? మొత్తానికి ఆదేశాలు ఏ విధంగా వచ్చాయి? ఎవరి వాదన ఎలా ఉందా అనే దానికన్నా కూడా ముఖ్యంగా నేను సంతోషంగా ఉంది. ఎందుకంటేనండి కొన్ని వందల మంది ప్రాణాలు ఉంటాయా ఉండవా అని ఒక సన్నిగ్ధావస్థలో అంబులెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మానవ మాత్రుడు ఎవరు కూడా ఊహించుకోలేరు. అటువంటి దరిద్రపు స్థితికి ఇవాళ హైకోర్టు ధర్మాసనం రిలీఫ్ ఇచ్చారు. హైకోర్టు ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చెప్పండి. వాదనలు అనవసరం అండి. వాదన అనేది మానవతావాదం. ఇందులో రాజకీయాలు లేవు, రాష్ట్ర ప్రభుత్వాలు లేవు, ఇంకో ప్రభుత్వాలు లేదు, ఎవరితోనో నాకు సంబంధం లేదు. చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఖాళీ లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఏం ఉపయోగం అనే కోణంలో మేము ఆలోచిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఓకేనండి, ఆ విషయానికి వస్తే నేను కూడా చెప్పేది ఏంటంటే 30 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసి అనేక రాష్ట్రాల్లో పనిచేసి ఇక్కడ స్థిరపడ్డాను. నేను తెలంగాణలో, నేను తెలంగాణ వాసిని. తెలంగాణ ప్రజల క్షేమం నాకు ముఖ్యమే. కానీ ఈ పర్టికులర్ విషయంలో మనం అందరం కూడా ఆలోచించాల్సింది మానవీయత. ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ప్రాణాల అరిచేతులు పెట్టుకుని మన దగ్గరికి, మీ దగ్గరికి వస్తే నేను బతుకుతానన్న ఆశతో వస్తున్నప్పుడు
మనం ఎవరైనా చెప్పలేము, మన దేవుళ్ళం కాదు నువ్వు బతుకుతావు నా దగ్గరికి వస్తాయని. కానీ ఒక ఆశతో వస్తున్న మనిషిని మన చేయితో ఒకటం అవసరము అనేది నా అభిప్రాయం అండి. అంటే ఇక్కడ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వం కానీ బెడ్స్ కేటాయించలేనప్పుడు, ఆక్సిజన్ అందించలేని పరిస్థితి ఉన్నప్పుడు చేతులెత్తేసి ఉపయోగం ఏముంది ఇక్కడికి రావడం వల్ల? అందుకనే మేమే దానికి తగిన ఏర్పాట్లు చేసి లోపలికి అనుమతిస్తున్నాం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ వాదన. ఆ వాదనే కోర్టులో వినిపించుంటారు కూడా. లేదండి, అటువంటి పరిస్థితులు ఎక్కడ కనపడలేదు. తెలంగాణ ప్రభుత్వం ఎలా చేస్తున్నారు అనేది ఈ రోజు వరకు ఎక్కడ తెర మీదకి రాలేదు. వాళ్ళంటే సర్కులర్ ఇచ్చారు మేము చేస్తామని. ఇప్పుడు బ్యూరోక్రసీలో ఉండి బ్యూరోక్రాటిక్ ఇవ్వనండి, ఏ నుంచి బీకెళ్ళండి, బి నుంచి సీకెళ్ళండి చెప్పడం చాలా ఈజీ. కానీ ఏ నుంచి సీకెళ్లే లోపు ప్రాణాలు గాలిలో కలిసిపోతే మీరు ప్రతి సబ్జెక్ట్ ని కూడా ఒకే కోణంలో మనం చూడలేము. ఇప్పుడు రొటీన్ బ్యూరోక్రాటిక్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఓకే మీ టైం టేబుల్ మీరు ప్లాన్ చేసుకోండి, దానికి వారం రోజులు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, మీ ప్రయారిటీస్ని బట్టి, లేదంటే 45 గంటలు పట్టొచ్చు. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ జీవన మరణ సమస్య ఇది. ఈ నేపథ్యంలో హైకోర్టు అక్కడ పేషెంట్లకి కానీ అక్కడ ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేసిందా? వాళ్ళు వచ్చే ముందు ఇక్కడ ఇంటిమేట్ చేయాలని కానీ, ఇక్కడ హాస్పిటల్స్లో రిజర్వ్ చేసుకొని రమ్మని కానీ ఇలాంటివి ఏమైనా ఆదేశాల్లో ఏమైనా పొందుపరచడం జరిగిందా? ఏ హైకోర్టు అండి? ఇక్కడ హైకోర్టు ఏపీ నుంచి వచ్చే వారికి కానీ ప్రభుత్వానికి కానీ అలాంటి సూచనలు చేసిందా? హైకోర్టు అటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా నా దృష్టికి రాలేదు. రైట్ సార్. హైకోర్టు ఆదేశాల తర్వాత సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి ప్రసాద్ వివరిస్తారు. ప్రసాద్, చెప్పండి. అంబులెన్స్లను ఆపొద్దంటూ కొద్దిసేపటి క్రితం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంబులెన్స్లను ఆపొద్దంటూ స్పష్టంగా పోలీసులకు కూడా చెప్పింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి మరి? స్వామి, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల ఉదయం నుంచి కూడా అంబులెన్సులు ఆపడం వివాదాస్పదం అవుతోంది. ఇక్కడ చాలామంది పేషెంట్లు లేదా హైదరాబాద్లో చికిత్స పొందాల్సిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చినా కూడా ఇక్కడ చాలామంది అధికారులకు తమకు ఆదేశాలు అందలేదని, తామైతే ఇప్పటివరకు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే అంశాలను పరిశీలిస్తున్నారు, అమలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు పెద్ద ఇక్కడ మహిళ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇందాక నుంచి మీరు ఇక్కడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఏం చెప్తున్నారు? ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు? మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు? మా ఆయన గారికి హార్ట్ ఆపరేషన్ చేశారు, అది కొంచెం ఆయనకి తేడాగా ఉంది, నొప్పిగా ఉంది, తీసుకెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇవి పాస్ ఉండాలి, కుదరదు అంటున్నారు. మేము పెనుగొండ నుంచి వచ్చాం, వెస్ట్ గోదావరి ముఖర్జీ గారి హాస్పిటల్. ఓకే, సన్సై. అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 రోజుల నుంచి ఈ పాస్ అని చెప్తా ఉన్నారు. తెలంగాణ వెళ్ళాలంటే పాస్ తీసుకుని వెళ్ళాలని చెప్తా ఉన్నారు. మీకు దాని మీద ఐడియా ఉందా? లేకపోతే పల్లెటూరు నుంచి వచ్చాం కదంటే తెలియదు మాకు, తెలియకుండా వచ్చాం. మరి పేషెంట్ ఉన్నారా? పేషెంట్ కార్లో బండిలోనే ఉంచి వచ్చాం. మామూలుగా ఈ హార్ట్ పేషెంట్ అతను చూపించుకోవాలన్నా కూడా పంపించట్లేదు. ఏం చెప్తారు మా అధికారులు? అదే ఈ పాస్ తెచ్చుకోండి, ఇప్పుడు ఈ టైంలో ఎలా వెళ్తారో మీరు పొద్దున్నే బయలుదేరి రావాలి. అంటే మరి అనారోగ్యానికి టైము పాడు లేకపోతే వారం వర్జ్యం ఉండదు కదా? మరి ఉండదు కదా. మరి తెలంగాణ ప్రభుత్వం అలా చేస్తుంది. మరి అది ఎంతసేపు నుంచి ఇట్లా ట్రబుల్ ఫేస్ చేస్తారు? హాఫ్ అన్ అవర్ అయిపోయింది సార్. అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, పెనుగొండకి వెళ్ళి తీసుకొస్తున్నాం. అన్న నాది హైదరాబాద్ బండే, ఇట్లా ఫోన్ చేస్తే తెలిసిన వాళ్ళని చెప్పి తీసుకొస్తున్నాను. హాఫ్ అన్ అవర్ అయిపోయింది సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఇంకా ఏం చెప్పట్లేదు సార్. అది ఇంకా అతనికి కొంచెం పెయిన్గా ఉంది ఆ సార్. కానీ సార్ వాళ్ళని ఇక్కడ అడిగితే అక్కడ పంపిస్తున్నారు, అక్కడ పంపిస్తే ఇక్కడ పోయి అడగమని చెప్తున్నారు సార్. అట్లా అర్థం చేసుకోవట్లేదు. పేషెంట్ ప్రాబ్లం ఉన్నది అతనికి. ఇది ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇక్కడ చాలామంది ఇట్లాగే ఇద్దరు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ చాలా సిబ్బంది కూడా అయితే తమకు ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు అందలేదని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఈ పాస్కి సంబంధించి ఉంటేనే అనుమతిస్తామని చెప్తున్నారు. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి, ఎట్లా ఉంది సార్? రోజు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం
తెలంగాణ హైకోర్టు కూడా ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో అంబులెన్స్లను ఆపాలి, ఈ పాస్ ఉంటేనే అనుమతించాలి. మీకున్న సమాచారం అంటే ఏం చెప్తారు? మాకు రాలేదు సార్, సీఏ గారితో ఒకసారి మాట్లాడండి మీరు, మాకు ఇంకా రాలేదు. అంటే ఇక్కడ ఎలా ఎట్లా మీరు ఏ అంశాల ఆధారంగా అనుమతిస్తున్నారు సార్ ఇప్పుడు మాకు సిఎస్ఐ ఒక లెటర్ ఇచ్చారు, మాకు నెంబర్ కూడా ఇచ్చారు, మెడికల్ కౌన్సిల్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళైతే ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో హాస్పిటల్లో బెడ్ ఖాళీగా ఉందని మాకు కన్ఫర్మేషన్ ఇస్తే మాకు మా మెడికల్ కౌన్సిల్ మాకు ఫోన్ వస్తే అప్పుడు మేము వాళ్ళు ఎలో చేస్తున్నాం. బెడ్స్ ఖాళీ లేదు, వాళ్ళు కూడా సఫర్ అవుతారు పేషెంట్, అందుకోసం మేము ఎలో చేయట్లేదు. మాకు అట్లానే సర్క్యులర్ వచ్చింది. మాకు ప్రజెంట్ అయితే రీసెంట్గా మాకు ఏం రాలేదు. అయితే ఇప్పుడు మిమ్మల్ని చాలామంది సంప్రదించారు కదా సార్, హార్ట్ పేషెంట్ ఉన్నారని, తన ఫాదర్ ఎవరో చనిపోయారని, ఇటువంటి అంటే ఈ అనుకోకుండా జరిగే ఇష్యూలు ఇటువంటి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఫర్దర్ ఫాలోఅప్ చేయడం కానీ పంపడం కానీ. ఇప్పుడు వాళ్ళు చనిపోయారు కదా, రేపు మార్నింగ్ 6 to 10, 12 వరకు ఉంది కదా టైము, ఆ లోపు వాళ్ళు వస్తే బెటర్ కదా. ఇప్పుడు ఎండలు ఎందుకు? అంటే చనిపోయిన తండ్రి చనిపోయినప్పుడు కూతురికి ఆరాటమో లేకపోతే ఆవేదన ఆగదు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, కార్యక్రమం చేసుకొని వస్తారు, రిటర్న్ వస్తారు. వాళ్ళు అక్కడే ఉండి మార్నింగ్ బయలుదేరవచ్చు అని అంటున్నాను. అందుకే కార్యక్రమాన్ని మేము ఆపలే కదా, కార్యక్రమాన్ని బోధన మేము ఆపలే కదా. ఉంటుంది కదా కూతురికి. వెళ్ళిపోయారు, నాలుగు వెళ్ళిపోయారు, రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వచ్చినప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ టైం లోపు రావచ్చు కదా, 6 to 10 లోపు రావచ్చు కదా అంటున్నాను. అందుకే నేను హార్ట్ పేషెంట్ సంబంధించి ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది వాళ్ళది. కరెక్ట్ చెకప్కి వెళ్తున్నారు. చెకప్కి వెళ్తున్నారు. మరి మార్నింగ్ 6 లాగా వెళ్తే 10 కి హైదరాబాద్ చేరుకుంటారు కండి. ఇప్పుడు అందరు ఇలాగే వెళ్తుంటే మాకు సఫర్ అయింది. మీ అందుకోసం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ మేము కూడా చాలా. అంటే మీ వైపు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా, కానీ వాళ్ళు కూడా సఫర్ అవుతారు. మా డ్యూటీ మేము చేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు ఇచ్చిన ఇచ్చిన ఆదేశాలను చేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్గా ప్రస్తుతం అయితే కోర్టుకు సంబంధించిన ఆదేశాలకు సంబంధించి మీకు ఎటువంటి రిపోర్ట్ మాకు ఇంకా రాలేదు. ఇది ముఖ్యంగా అధికారులు అయితే చెప్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో ఆ సర్క్యులర్ని మేము అమలు చేస్తున్నామని ఇప్పటివరకు అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తమకైతే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదని చెప్పి ఇప్పుడున్న అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం తమైతే ఈ పాస్ ఉన్న ఎవరిని కూడా అనుమతించట్లేదని, ముందుకే పంపిస్తామని, ఈ పాస్ లేని వ్యక్తులను మాత్రం వెనక్కి పంపిస్తున్నామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఇది పొద్దునైతే ఎలా ఉందో ఈ సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుతం కూడా అదే విధంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి హైకోర్టు అయితే తెలంగాణ ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో ఈ పాస్ విధానంపై పూర్తిగా రద్దు చేసి 17వ తారీఖు వాయిదా ఇస్తుందని చెప్తా ఉన్నారు. ఈ 3 రోజులు కూడా పరిస్థితి ఎట్లా ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే ఏ విధంగా స్పందిస్తారు, రేపు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం సర్వత్రా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే చాలామంది ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో చాలామంది చూసాము, హార్ట్ పేషెంట్, అలాగే తండ్రిని కోల్పోయిన ఒక కుమార్తె, ఉదయం విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఒక అంబులెన్స్ కూడా ఈ పాస్ లేదని వెనక్కి పంపిన పరిస్థితి. ఇటువంటి ఘటనల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ అంబులెన్స్లకు సంబంధించి రోగుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఒక స్పష్టమైన వైఖరితో ఒక నిర్ణయం తీసుకుని అంబులెన్స్ను మాత్రం ఆపకుండా రోగుల్ని ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి స్వామి. రైట్ ప్రసాద్.